నా పేరు అడ్డూరి. మనం చూస్తున్నాం ఎపిసోడ్ 69 ఫ్రైడే రాత్రి ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ఎపిసోడ్కి కంప్లీట్గా హైలైట్స్ ఏంటంటే తనుజ ఎట్టకాలకు 10వ వారంలో అయితే మాత్రం కెప్టెన్ అయింది అని చెప్పాలి. అలాగే ఈరోజు ఈ ఎపిసోడ్లో జరిగిన ఏదైతే చైల్డ్హుడ్ మెమరీస్కి సంబంధించి ఫోటోలు వస్తే అది వాటి గురించి వివరించే ప్రక్రియ అయితే నిన్న జరిగిందని చెప్పాలి. అయితే ఎపిసోడు స్టార్ట్ అవడమే ఏదైతే అక్కడ మహారాజులుగా ఉన్న నిఖిల్, తనుజ అండ్ రీతు చౌదరికి కలిపి కెప్టెన్సీ టాస్క్ అని చెప్పాలి ఫైనల్ రౌండ్ పెట్టారు. అలాగే మహారాణి కూడా అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఈ వారం ఏదైతే నామినేషన్లో ఉందో దానికి సంబంధించి గెలిస్తే మాత్రం కెప్టెన్సీతో పాటు ఇమ్యూనిటీ కూడా వస్తుంది. అయితే ప్రక్రియ ఏంటంటే అక్కడ వీళ్ళు ఫోటోలు పెట్టారు. ఒక క్రౌన్ యొక్క షీల్డ్ అక్కడ జస్ట్ అలా పెట్టారు. దాన్ని కత్తితో ఏదైతే తల మీద పెట్టారో కత్తితో అలా దాన్ని ఆపాలన్నమాట. కింద పడిపోకుండా కత్తిని దాని మీద స్టోన్ మీద పెట్టి కిందకు జరగకుండా కింద పడిపోకుండా కత్తితో అలాగా ఫోర్స్గా గట్టిగా అదిమి పెట్టి ఉంచాలి. ఇది గేము. దీనికి ముందు లాబింగ్ జరిగాయి. ఎవరికాళ్ళు అడగొచ్చు, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ఇలాగా. మెజారిటీ దివ్యతో పాటు తనుజాకి హెల్ప్ చేద్దామని అయితే ఒక మాట వాస్తవం. భరణి గారు ఆబ్వియస్లీ తనుజాకే చేస్తాడు, ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే మాత్రం ఆయన 100% ఇంకా ఆయన్ని హౌస్ నుండి కూడా తనుజా ఫ్యాన్స్ పంపించేస్తారు 100%. ఇకపోతే సంజన లాంటి వాళ్ళు అయితే మాత్రం నిఖిల్కి బాగా క్లోజు. నిఖిల్ అంటే న్యూ ఫ్రెండ్స్, సో అటు చేస్తుంది. ఆబ్వియస్లీ తనుజ కాకుండా వాళ్ళ ఫ్రెండ్కి అయితే చేసే ఉద్దేశం ఉన్న ఆమె సంజన. అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో కొంతమంది రీతు చౌదరి డిమాండ్ పోవాలంటే రీతు చౌదరికి హెల్ప్ చేస్తాడు. సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తానంటే గేమ్ అయితే స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు సంచాలకుగా ఎవరైతే సుమన్ శెట్టి ఉన్నాడో సుమన్ శెట్టికి భరణికి దగ్గరికి వెళ్ళి ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తాడు. ఏమని చెప్తాడంటే, నువ్వేం చేస్తావంటే తనుజకి ఫేవర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళకి ఆ కత్తికి వేలాడదీయాల్సిన బాల్స్ ఉన్నాయి, వెయిట్ వేయాల్సింది ఉంటుంది. అలా పట్టుకుంటారు కదా, వెయిట్ వేసే కొద్దీ బరువు చేయి నొప్పి వచ్చే విధంగా హ్యాంగ్ చేయాల్సి ఉంటుంది. ఇది సుమన్ శెట్టికి భరణి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. వెళ్ళి ఏమంటే నువ్వు ఎవరైతే తనుజకి హెల్ప్ చేస్తారో వాళ్ళందరినీ ముందు పిలిచేస్తే వాళ్ళందరూ మిగతా వాళ్ళకి బాల్స్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోతే తనుజ విన్ అయిపోద్ది అని చెప్పి సుమన్ శెట్టికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇప్పుడు ఆమె సంజనాని పిలిచింది. సంజనాని ఫస్ట్ పిలుస్తాడు. సంజన రావడమే ఆలోచించింది, ఎవరికైనా తెలియలేదు, నాకు ఎవరికి కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్పి ఏదో చిన్న డ్రామా, అంటే ఆమె ఎప్పుడు వచ్చిన కొద్దిగా క్రియేట్ చేసేదిగా డ్రామా అనేది కన్ఫామ్గా ఉంటుంది కదా, వచ్చి నిఖిల్కి పెట్టింది. ఈలోపే రీతు చౌదరి పట్టుకోలేక వదిలేసింది. ఆమె అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది నిఖిల్ అండ్ తనుజ. ఇక్కడ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే తనుజ బాగా ఆడిందా దాన్ని, అంతకన్నా ఫిట్నెస్ లెవెల్ హెవీగా ఉన్న నిఖిల్ హైట్ ఉంటాడు, పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఉంటుంది, అలాంటి వ్యక్తి ఆయన సరిగ్గా ఆడలేదా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకంటే తనుజ చాలా వీక్. దీని ముందు గేమ్స్ కూడా చూసాం, ఆమె ఎంతవరకు ఆడగలదు ఎంతవరకు ఆడలేదు అనేది మనం ఆల్రెడీ చూసాం. ఆ కెపాసిటీ ఏంటో కూడా మనం చూసాం. కానీ అలాంటిది నిఖిల్ మాత్రం సంజన గారు వచ్చి ఆ వెయిట్ పెట్టే లోపే తను పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ తనుజ కూడా ఇబ్బంది పడినా సరే ఎక్కడ కూడా అది కదల్లా, చాలా పర్ఫెక్ట్గా ఆడింది. బట్ నిఖిల్ ఎందుకు ఆపలేకపోయాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. నిఖిల్ ఆపలేకపోయాడు, అలాగే రీతు చౌదరి కూడా ఆపలేకపోయింది. బట్ ఏం మాత్రం చాలా హ్యాండిల్ చేయగలిగింది. నిఖిల్ బాలు ఆమె వచ్చి హ్యాంగ్ చేసే లోపే దాన్ని కిందకి హ్యాండ్ని ఫోల్డ్ చేశాడని చెప్పాలి. నాకు ఇప్పటికీ అర్థం కాల, ఏంటి నిఖిల్ ఏంటి, బాడీ ఫిట్నెస్ ఏంటి, ఎలా వదిలేశాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. మొత్తానికైతే మాత్రం ఈ రౌండ్లో ఆమె గెలిచి చాలా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే దీని ముందు రౌండే చాలా టఫ్గా ఉందని చెప్పాలి. ఏదైతే క్యూబ్స్కి సంబంధించి ప్లేస్ చేయాల్సింది ఏదైతే గేమ్ ఉందో కళ్యాణ్తో ఆడిందో ఆ గేమ్ నిజంగా చెప్పడం చాలా బాగా ఆడింది, కష్టపడిందని చెప్పాలి. కళ్యాణ్ చాలా స్పీడ్గా పెట్టినప్పటికీ ప్లేస్మెంట్ విషయంలో మరి కళ్యాణ్ ఎందుకని పెట్టలేకపోయాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అక్కడ కూడా. బట్ వాట్ ఎవర్ ఇట్స్ కష్టపడింది, చాలా కష్టపడింది, చేసింది, అయింది. అయితే ఇప్పుడు మహారాణి అయింది, అలాగే కెప్టెన్ అయింది 10వ వారంలో. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే
ఇవి మనం ఎపిసోడ్స్ దగ్గరుండి కరెక్ట్గా చూడగలిగితేనే అర్థమయ్యే విషయాలు. ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు అందులో ఉన్న చెడులు ఎప్పుడు కూడా మనకు కనబడవు. ఎందుకు కనబడవు అంటే వాళ్ళ మీద ఉన్న అభిమానంతో మనం వాటిని కనిపించినా మనం పట్టించుకోమని చెప్పాలి. ఇప్పుడు గెలిచింది కదా, గెలిస్తే ఎవరైనా ఏమనుకుంటారు, అక్కడున్న భరణి గారితోనో పెట్టిస్తారు లేకపోతే ఎలా అనుకుంటాం కదా. అలాగే కళ్యాణ్ కూడా దీనికి ముందు రౌండ్లో ఆమెకి హెల్ప్ చేశాడు అన్న విషయం తెలుసు. ఆమెని పిక్ చేసుకున్నాడు కదా. అక్కడ దివ్య తనూజ అంటే తనూజ కావాలి ఆటలో కానీ కోరుకున్నాడు. లేదంటే ఆమె అక్కడే ఉండిపోయేది, కమాండర్గానే ఉండిపోయేది. అసలు మహారాణి అయ్యేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ రౌండ్ రావడానికి. ఇస్తుందాం అనుకున్నా, అది ఇవ్వలేదు. అంటే ఆమె ఎక్కడ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుందంటే నేను బాండింగ్లు ఏం లేవు అని. బాండింగ్ కాదు ఇది బాండింగ్ ఏం కాదు. నీకు ఎవరైతే గేమ్లో హెల్ప్ చేశారో వాళ్ళకి హానర్ ఇవ్వచ్చు, హానర్ ఇవ్వడంలో తప్పు లేదు. దానివల్ల ఏంటంటే రెస్పెక్ట్ కూడా పెరుగుద్ది. బట్ నువ్వు ఇక్కడ ఎవరిని పిలవలేదు. ఇమాన్యుల్ పెడుతుంటే అప్పుడు ఎవరో భరణిని పిలిచారు. భరణి వచ్చి ఎవరో పిలిస్తే, పక్కనోళ్ళు పిలిస్తే కాదు. తర్వాత ఆమె ఏం చేసిందంటే అందరినీ రీతుజోదు నువ్వురా, దివ్య నువ్వురా, అందరూ వచ్చి పట్టుకోండి అని చెప్పి ఆమె అందరికీ ఈక్వల్గా ప్రేమను పనిచేసిందని చెప్పాలి తనుజ. మొత్తానికి ఇక్కడ కంపారిజన్ చెప్తా. ఇప్పుడు ఇదే ఏమి హెల్ప్ చేయకుండా కెప్టెన్ అయినప్పుడు ఇదే భరణికి ఆమె ఇచ్చిన వాల్యూ దివ్య ఆయన చేత్తో పెట్టించింది, ఆ అభిమానం చాటుకుందని చెప్పాలి. ఇక్కడ ఎంతో కొంత హెల్ప్ చేసినా సరే అటు కళ్యాణ్కి కానీ ఇటు భరణికి కానీ అట్లీస్ట్ హానర్ అయితే తనూజ ఇవ్వలేదని చెప్పాలి. ఆమె అంటే మేబీ ఇగోనా లేదంటే ఏమో అసలు ఆమె ప్రవర్తన అయితే నాకేం అర్థం కాని విషయం. అక్కడైతే ఆ కంపారిజన్ చెప్తున్నా ఏంటి అంటే చూడు ఆమె ఇచ్చిన వాల్యూ ఏంటి భరణి. ఇది తెలుసుకోవాల్సింది ఆడియన్స్ కాదండి, భరణి తెలుసుకోవాలి. భరణి 100% తెలుసుకోవాలి. అసలు అక్కడ లాబింగ్ చేశాడు, తనూజ గురించి భయంకరమైన లాబింగ్ చేశాడు. ఆ గెలిచిన తర్వాత ఆమెని పదే పదే అసలు ఆమెని ఏ లెవెల్లో అంటే హక్ చేసేసుకొని గ్రేట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు, ఏంటంటో మాట్లాడినాడు. మరి దివ్య అన్నప్పుడు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దివ్యది కూడా ప్రాబ్లం. దివ్య ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి. నువ్వు అన్నయ్య అని చెప్పి అన్నా సరే ఆయనకు అది అన్నయ్య అనే గౌరవం ఇవ్వదగ్గ మనిషా కాదా అనేది. అదే ప్లేస్లో భరణి గారికి ఇచ్చిన వాల్యూ నిజంగా నువ్వు ఇమాన్యుల్కి ఇచ్చుంటే, నిజంగా చెప్తున్నా, ఇమాన్యుల్కి ఇచ్చుంటే నెత్తి మీద పెట్టుకునేవాడు. ఇదే అన్నయ్యో తమ్ముడో లేకపోతే ఇంకోటో ఇమాన్యుల్కో డిమాండ్ పవన్కో ఎవరికో ఇచ్చుంటే 100% నీకు న్యాయం జరిగేది. ఒక ఫేక్ ప్లేయర్కి నువ్వు అంత రిలేషన్ ఇచ్చేటప్పటికీ ఆ విలువ ఆయన చూసావా. అంటే తనూజాకే ఎందుకు అంత చేస్తున్నాడంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన మీద ఎవరైతే ఎక్కువ అభిమానం చూపిస్తారో వాళ్ళు ఎప్పుడు చులకనగా కనిపిస్తారు. మోరోవర్ ఆయన బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత తనూజా గారికి ఉన్న ఫ్యాన్స్ కానీ ఆయన చూశాడు కాబట్టి ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఎన్నిసార్లు ప్రౌడ్ ఆఫ్ యూ చెప్పాడో చెప్పానండి. మళ్ళీ వచ్చి నిఖిల్తో అంటాడు నేను చాలా జెన్యున్గా ఉంటాను, నాకు ఏమనిపిస్తే చేస్తాను, అది ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు జెన్యున్ పర్సన్ అంట ఆయన భరణి. ఓకే సరే, ఇది ఇలా గడిచిపోయింది. తర్వాత ఏదైతే బాల్యానికి సంబంధించి రౌండ్ ఏదైతే ఉందో ఈ బాల్యానికి సంబంధించిన రౌండ్లో నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను ఏంటంటే ఈ విషయాలు ఎవరు మాట్లాడట్లేదు అనేది నా ఫీలింగ్. క్లారిటీగా మాట్లాడట్లేదు, చెప్పట్లేదు అని. అక్కడ ఏం జరుగుతుందంటే తనూజ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కూడా చెప్పాను, ఆమె హోమ్ సిక్లో ఉంది, కొద్దిగా ఫ్యామిలీ మిస్ అవుతుంది, ఈ కొద్దిగా బాధలో ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే మనుషులకి అంత ఇంపార్టెన్స్ ఫీలింగ్స్కి ఇస్తుందా అంటే ఇవ్వదని చెప్తా. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఈ అమ్మాయి బాల్యం గురించి ఫోటోలు వచ్చి చెప్తున్నప్పుడు వేరే వాళ్ళది ఫస్ట్ రౌండ్ సుమన్ శెట్టిది అయిపోయింది. సుమన్ శెట్టిది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నారు. ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ తిరుగుతుంది, అటు ఇటు వాకింగ్ చేస్తుంది ఏడ్చుకుంటూ. కళ్యాణ్ అంటాడు ఎందుకు ఏడుస్తున్నావు అలాగా, ఆపు, ఎందుకు ఇలా ఏడుస్తావో ఆపు అంటాడు. ఆపు అంటే చిన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చాయి నాకు, అప్పుడు ఎలా గడిచిపోయిందో బాల్యం తెలియట్లేదు, అందుకే అవన్నీ గుర్తొచ్చి ఏడుస్తున్నాను అంటే ఎందుకు ఏడవమాక అన్నాడు. ఎలాగ అన్నాడు, కన్సర్న్తో అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కళ్యాణ్ కూడా లేకి అని చెప్పాలి. అంటే మాధురి గారు అన్నారు, ఒరే నువ్వు వచ్చిన ప్రొఫెషన్, నువ్వు వచ్చిన ఎక్కడి నుండి వచ్చావు, ఏ స్థాయి నుండి వచ్చావు, లేకపోతే ఏ విధంగా ఎందుకని వచ్చేకొడికి నువ్వు చేసే పని ఏంట్రా బాబు, సొల్లు నా సొల్లు ఖర్చుకుంటారు. ఖచ్చితంగా దాన్ని 100% ప్రూవ్ చేసుకున్నాడు కళ్యాణ్ అని చెప్పాలి. ఇప్పుడు ఆవిడ
మనోడు కన్సర్న్ చూపించాడు, ఎందుకు ఏడుస్తావు అని చెప్పి చాలా కన్సర్న్తో. అంటే ఆమె నీకు ఏ క్వశ్చన్ వేసావు, నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవారు కూడా నువ్వు ఆగవు, అదే నీ దగ్గర ప్రాబ్లం అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయి లోపల కూర్చుంటుంది. ఈయన బయట కూర్చొని కాసేపు ఆలోచించి మళ్ళీ సిగ్గు లేకుండా తనుజ దగ్గరికి వెళ్ళి కూర్చొని వెళ్ళి కూర్చుంటే, నీకు అసలు నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు, అయినా నీకెందుకు, నువ్వెవరు నన్ను ఏడుపు ఆపు, అదాపు ఇదాపు అంటే అది నా ఇష్టం, ఏడుపాపు అని అంటావేంటి నువ్వెవరు అసలు ఆపమనడానికి అంది. మనోడికి అయ్యో నేనేమన్నాను రా, నీ అన్నది ఏడమాక ఎందుకు ఏడుస్తావు అని చెప్పాక అన్నాను అంటే, అవును నీకెందుకు, నేను ఏడుస్తాను నవ్వుతాను నేను ఏదో ఒకటి చేస్తాను, నీకెందుకు, నువ్వెవరు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఇది అని చెప్పి ఎందుకని మనోడిని అంత చీడపురుగులా చూస్తుందో. మేమనంటే అంటుంది, నువ్వు ఫ్రెండ్వి ఎల్విషర్వి అంతే కదా, దానికి ఎందుకు నువ్వు ఎక్కువగా ఫీల్ అయిపోతావు అని చెప్పి క్రౌన్ పెట్టుకున్న తర్వాత మహారాణి అయిన తర్వాత మనోడు అంటుంది మనోడితో. ఎందుకు ఇప్పుడు నీకు అలాంటి ఫీలింగ్స్ నిజంగా ఆ మీద ఉంటే ఓపెన్గా చెప్పు, ధైర్యం చేయలేనివాడు మూసుకొని కూర్చో. ఇప్పుడు తేలిపోద్ది కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పాలనుకుంటే, ఎందుకో నువ్వంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు, నాకు ఇష్టం నువ్వంటే, నాకెందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టం, లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఓపెన్గా. నువ్వు అమ్మా బాబుల గురించే నువ్వు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద తక్కువ చేసి మాట్లాడినోడివి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం మాట్లాడాలి, వాళ్ళ అమ్మా నాన్న గురించి చిన్నప్పటి నుంచి ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఫోటో వస్తే బాల్యం ఫోటో, చిన్నప్పుడు నాకు అమ్మ నాన్నల గురించి తెలియదు, మా నాన్నని నేను చిన్నప్పుడు మా నాన్నతో ఆడినట్టే తెలియదు, వాళ్ళు అసలు నన్ను పట్టించుకోలేదు, నేనైతే అసలు అంటే అమ్మా నాన్నల్ని అంత ఓపెన్ ప్లాట్ఫామ్ మీద అంత దిగదార్చి మాట్లాడతామనైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ప్రాబ్లం ఉండొచ్చు, మేబీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఏదో జరిగి ఉండొచ్చు, అది నువ్వు ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద అమ్మ నాన్న తక్కువ చేయడం అనేది ఎందుకు నాకు అది నువ్వు ఏడ్చినా సరే ఆవిడకి సింపతి కూడా రాలేదని చెప్పాలి. సింపతి రాకపోగా మీ అమ్మ నాన్నల మీద మా అందరు చూసేవాళ్ళు అందరికీ జాలి కలిగిందని చెప్పాలి కళ్యాణ్ విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో. అంటే ఇప్పటివరకు ఉన్న ఒక వాల్యూ ఏదైతే ఉందో మీ అమ్మ నాన్నల గురించి నువ్వు ఒక నెగిటివిటీ వేలో మాట్లాడినప్పుడు అందరికీ చూసేవాళ్ళకి నీ మీద ఇప్పటివరకు ఉన్న ఆ ఎఫెక్షన్ కూడా కొంత పోయిందని చెప్పాలి. సంథింగ్ ఏదో నీ వల్ల కూడా నువ్వే తేడా అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే పెద్ద తేడా అనుకుంటా. ఏమన్నా నాన్న పిల్లల్ని దూరం పెట్టుకోవాలనో లేదంటే వాళ్ళతో మాట్లాడకూడదనో అనుకోరు. సో ఈ నిన్న తనుజ ఏదైతే ఉందో కళ్యాణ్ని చీడపురుగు కన్నా దారుణంగా చూసినాక కూడా మనోడు వెనకాల పడడం ఏదైతే ఉందో అది ఎబ్బెట్టుగా చిరాగ్గా కళ్యాణ్ మీద జాలి కాదు చిరాకు వస్తుందని చెప్పాలి. అలాగే తనుజ కూడా కేవలం వెనకాల పడిన చూడు భరణికి ఏం వాల్యూ ఇచ్చి వచ్చింది, ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఏం వాల్యూ ఇస్తుంది? ఇమాన్యుల్ అంత వాల్యూ ఇచ్చాడు ఒక ఫ్రెండ్గా, ఏమి ఇచ్చింది వాల్యూ? నామినేషన్లో ఎన్ని రీజన్లు చెప్పింది అవి. డిమాండ్ పవన్ గురించి చెప్పండి. డిమాండ్ పవన్ 3 రోజుల క్రితం ఏం చేశాడు, జస్ట్ ఇలా టచ్ చేసి పద కమాండర్ అన్నందుకు వాడి క్యారెక్టర్నే నేలకేసి కొట్టిందని చెప్పాలి. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతావు అవతల వ్యక్తుల గురించి. నిన్ను రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా అని చెప్పి నువ్వు అవతలను అంత చులకనగా చూడక్కర్లేదని నా ఫీలింగ్. మేబీ నాకు రీచ్ రాకపోవచ్చు, మేబీ నా ఛానల్కి మీరు చూడకపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఇదంతా అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి, భరణి అండ్ దివ్య కూర్చుంటారు దగ్గర. దివ్య అడుగుద్ది భరణిని, ఏంటి ఈరోజు మీరు చేసింది ఓకే, మరి నేను కెప్టెన్ అయినప్పుడు అదే టైప్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ నాకు రాలేదు ఏంటంటే, నువ్వు కొద్దిగా బిజీగా ఉన్నావు వేరే వాళ్ళందరితో, అదే నేను బిజీగా ఉండడం ఏంటండి, నేను అక్కడే కదా ఉంది. బట్ ఈరోజు మీరు ఏదైతే అంత ఎమోషన్గా ఆమె లేపి ఆమె కంగ్రాచులేట్ చేయడం కానీ ప్రౌడ్ అనడం కానీ ఇవన్నీ చేశారు కదా, మరి నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకని మీరు దరిదాపుల్లో కూడా లేరు అంటే ఆయనకి ఏ ఆన్సర్ చెప్పాలో తెలియక అక్కడ కొద్దిగా తడబడి ఏదో స్కిప్ అవడానికి ట్రై చేశాడు భరణి. మొత్తానికి ఉంది ఎందుకని మరి నేను వచ్చిన తర్వాత నేను ఫోటో కూడా పెట్టించాను, మరి మీకు ఎందుకని అలా కంగ్రాచులేట్ చేయాలనిపించలేదంటే ఇలా సుమన్ శెట్టితో జోకులు వేసుకోవడం అవన్నీ చేసేసరికి ఏదో అలాగా విషయాన్ని అలా నీరుగచ్చేలా చేశాడు భరణి, తప్పించుకున్నాడని చెప్పాలి.
అంటే ఇక్కడ ఎవరు ఫేక్ అంటే 100% భరణీయే ఫేక్. ఇంకా ఆయన బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయన పెద్దగా ఆ ఇంపాక్ట్ చూపించట్లేదని చెప్పాలి. గివప్ ఇస్తున్నాడు. పక్కన వాళ్ళ గురించి గేమ్ ఆడడానికి వచ్చాడు అనిపించింది. పర్టికులర్గా తనూజాని నేను తనూజాని లేపడానికే వచ్చానన్నట్టు. అంటే ఒకటైతే చెప్తానండి, తనూజాగా భరణి వల్ల ఏమో పీకిందేం లేదు, ఉపయోగం ఏం లేదు, అక్కడ ఉపయోగపడిందేం లేదు. కానీ ఆయన ఫీలింగ్లో తనూజాకి నేను ఏదో చేసేస్తున్నాను, నేను తనూజాకి ఏదో ఒకటి చేసేయాలి, ఈ తృష్ణలో ఉన్నాడు తప్ప అక్కడ ఆయన చేసింది ఏం లేదు. బొచ్చు ఆయన ఆట ఆయన ఆడుకుంటే చాలు, తనూజాకి హెల్ప్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఆ అమ్మాయి దగ్గర నాకు నచ్చే విషయం ఏంటంటే, ఓడిపోయినా ఆ అమ్మాయి గివప్ ఇవ్వదు, ట్రై చేస్తుంది. అంటే గివప్ ఇచ్చే ఛాన్సే లేదు. ఫైట్ చేస్తుంది, తన కోసం తనకి ఫైట్ చేస్తుంది, గేమ్లో ఉండాలని ట్రై చేస్తుంది. ఛాన్స్ పోయినా ఇంకో ఛాన్స్ కోసం మాత్రం అడిగేటప్పుడు కూడా అంతే అగ్రెసివ్నెస్ చూపించింది. ఆ విషయంలో తనూజాని మాత్రం నేను ఎక్కడ కూడా నేను ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడినా. ఎందుకంటే ఆ అమ్మాయి ఫుల్ క్లారిటీగా ఉంటుంది. నా అవకాశం నేను తీసుకోవాలి, అడుగుదాం, అలా పక్కాగా మాట్లాడుకుంటుంది. పక్కాగా అడుగుతూ ఇంకోటి మొహం మీద అనేస్తుంది. ఆడు హెల్ప్ చేసినా ఆడు ఎవడైనా సరే అక్కడ ఆమెకు అవకాశం వచ్చినప్పుడు ఆమె పని ఆమె చూసుకుంటాం తప్ప అక్కడ గివిద్దాం, ఆడేదో చేసుకుంటాడు, ఆడికి ఇచ్చేద్దాం అనే అయితే సమస్య లేదు. ఈమెకి ఎన్ని ఛాన్సులు వచ్చినా ఇంకో ఛాన్స్ కోసం అయితే చూసుద్ది. కానీ నేను ఎన్ని ఛాన్సులు తీసుకున్నాను కదా వాళ్ళకి ఇద్దాంలే అనే మెంటాలిటీ అయితే తనూజాది కాదు. పక్కా క్లారిటీగా ఉందని అయితే చెప్పాలి. బట్ భరణి మాత్రం, భరణి కన్నా శ్రేజ వచ్చుంటే మేబీ ఆ అమ్మాయి కొద్దిగా బ్యాలెన్స్ చేసుకునేది. ఆ అమ్మాయి బ్యాలెన్స్ చేసుకుంటుంది. చెప్పాల్సి వచ్చినప్పుడు అరే నేను తప్పదురా, ఇంకా ఇందాక నీకు చేశాను కదరా, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే అది తప్పు కదరా అనేది ఓపెన్గా మాట్లాడుద్ది. ఒకటే నోరు ఒక్కటి తేడా తప్ప మిగతా ఎంత రచ్చ. కానీ వచ్చిన తర్వాత రచ్చలు అయిపోయింది శ్రేజ. సో మేబీ ఆ రీజన్తో కూడా అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. భరణికు అలాగే భరణికి బీభత్సమైన ఫేవర్గా ఉండి జనాలు కూడా ఆయన ఓటేసారు కాబట్టి లోపలికి వచ్చాడు. కానీ దాన్ని అయితే ఆయన నిలబెట్టుకోలేదు. మేబీ శ్రేజ అయితే నిలబెట్టుకునేది ఏమో అని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడైతే ఈయన ఆట చూశాక ఈయన కన్నా ఆ అమ్మాయి చాలా బెటర్ ఏమో అనేలాగా అనిపిస్తుంది నాకైతే. ఇది ఎపిసోడ్. మొత్తానికైతే ఎపిసోడ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. కెప్టెన్గా తనూజ మొత్తానికైతే కెప్టెన్ అయింది. ఫ్యాన్స్ ఎంతోమంది ఆమెను ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఇది హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. ఏదైనా ఆమె అయితే కెప్టెన్ అయింది 10వ వారంలో.